ఇప్పుడు ప్రారంభించబోయేది దేశంలోనే అతిపెద్ద వాదన ఆప్కి అదాలత్ రజిత్ శర్మతో. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఈరోజు విచ్చేసే అతిథి ఇతను రాజకీయాల్లో కోర్టులో వాదించడంలో ఎంతో ఎక్స్పర్ట్ అయిన వారు, మాటల్లో ఎంతో గొప్పవారు. ఆయన పార్టీని సమస్యల నుంచి కాపాడారు. ప్రభుత్వంలో ఎంతో కష్టమైన మంత్రిత్వ శాఖ చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల రంగంలో ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ఫార్మర్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మన ప్రియమైన జడ్జి గారు రాబోతున్నారు. ఈయన ఎంతో ముఖ్యమైన వారు. 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఉన్నారు. ఈయన ఆథర్, యాక్టివిస్ట్, ఇంకా ఈయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ఉదయ్ మహర్కర్. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు మన జడ్జి గారైన ఉదయ్ మహర్కర్ గారి దగ్గర కార్యక్రమానికి అనుమతి కోరుతున్నాను. అనుమతి ఇస్తున్నాను. తరువాత వాదనలు, ప్రశ్నలు మనం అడగడానికి ముందు మిస్టర్ రవిశంకర్ ప్రసాద్ పొలిటికల్ కెరియర్ గురించి తెలుసుకుందాం. రవిశంకర్ ప్రసాద్ ముందుగా ఒక సాదాసీదా వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించారు. జేపీ మూమెంట్లో హాజరైన మన రవిశంకర్ ప్రసాద్ ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. ఆ తరువాత రవిశంకర్ ప్రసాద్ ఒక లాయర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. లాలూ యాదవ్కు ఎదురెళ్లి 900 కోట్ల అవినీతి కేసులో రవిశంకర్ ప్రసాద్ చీఫ్ లాయర్గా ఉండేవారు. ఇలహాబాద్ హైకోర్టులో రామ జన్మభూమి బాబర్ మసీద్ కేసులో రవిశంకర్ ప్రసాద్ రామ్లల్లాకి లాయరుగా పనిచేశారు. అయోధ్యలో రాముని కోవెల కట్టిన తరువాత శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠా సమయంలో రవిశంకర్ ప్రసాద్ని ఆ ప్రభువు శ్రీరాముని లాయరుగా నియమించారు. బీజేపీలో రవిశంకర్ ప్రసాద్ పార్టీకి ఎంతో పవర్ఫుల్ స్పోక్ పర్సన్గా ఉన్నారు. ఈ రోజుకి పార్టీకి, ప్రభుత్వానికి ఏదైనా కష్టమైన సబ్జెక్టులో అతని వైపు మాట్లాడాలంటే రవిశంకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారు. రవిశంకర్ ప్రసాద్ వాజ్పేయి ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉండేవారు. మోడీ నాయకత్వంలో రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ మినిస్టర్గా ఉండి లా, కమ్యూనికేషన్, ఐటీ శాఖల్ని ఆయన చూసుకున్నారు. రవిశంకర్ ప్రసాద్ 19 సంవత్సరాలుగా రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. 2019లో పట్నా సాహిబ్ నుంచి ఇతను లోక్సభకు ఎన్నికయ్యారు. రవిశంకర్ ప్రసాద్ ఇప్పుడు కూడా ఎన్నికల రంగంలో ఉన్నారు. పట్నా విశ్వవిద్యాలయం నుంచి లా గ్రాడ్యుయేట్ రవిశంకర్ ప్రసాద్ ఆప్కి అదాలత్లో ఆయన వాదన గురించి ఆయనే వాదించుకుంటారు. రండి, ఈ రోజు మన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో రవిశంకర్ గారి మీద మొదటి వాదన. ఆప్కి అదాలత్లో ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మీద ఆరోపణ ఏంటంటే ఇతని వారసుడు ఎంతో ప్రయోజనాన్ని పొందారు. రవిశంకర్ సార్, మీ నాన్నగారు ఠాగూర్ ప్రసాద్ సింగ్ ఎంతో పెద్ద లాయరుగా ఉండేవారు. గొప్ప రాజకీయవేత్త. పట్నాలో ఎంతో పెద్ద ఇల్లుంది. ఆయన వారసుడవడం వల్ల మీకన్నీ లభించాయి. మీరు రాజకీయవేత్తగా లాయర్ అవ్వడానికి కారణం ఆయనే అంటాను. దీని గురించి చెప్పాలంటే మా నాన్న చాలా కష్టపడి పైకొచ్చారు. మేము అద్దెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ అద్దెంట్లో అటల్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి మా అమ్మ పొయ్యిలో ఊది ఊది రొట్టెలు చేసిస్తారు. మా నాన్న 94లో చనిపోయారు. ఆ తర్వాత వాలంటీర్గా నేను చాలా చేశాను. 12-13 సంవత్సరాలు స్టూడెంట్ కౌన్సిల్లో వర్క్ చేశాను. జేపీ మూమెంట్లో చూసుంటారు. జైలుకి వెళ్ళాను. నేను పిహెచ్డి చేశాను. జైలుకు వెళ్ళాను, మిసారీ చేశాను, దెబ్బలు తిన్నాను, బుల్లెట్లు కూడా తగిలాయి. ఎంతో ట్రైనింగ్ కూడా లభించింది కదా. అంటే అటల్ గారు, అద్వానీ గారు అందరూ మీ ఇంటికి వచ్చేవారు. జేపీ, జనసంఘ నాయకులు ఎంతో మంది వచ్చేవారు. సరిగ్గా చెప్పారు. మేము చాలా కష్టాలు చూసాం. సిద్ధాంతాలు చూసి మేము చాలా గర్విస్తున్నాం కూడా. నేను ఏ పార్టీ మారలేదు కూడా.
ఇదే సిద్ధాంతంతోనే నేను పుట్టాను, ఇదే సిద్ధాంతంతోనే నా ప్రాణాలు కూడా ఇస్తాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ మీరు ఎంతో కష్టపడే సమయంలో, జయప్రకాష్ గారి పోరాటం జరిగే సమయంలో లాలూ యాదవ్ మీకు నాయకుడు కదా? మీరు చెప్పింది సరేనే. అదేంటంటే నేను అప్పుడే +2 పాస్ అయ్యాను. సుశీల్ మోడీ బీఎస్సీలో ఉండేవారు. లాలూ ప్రసాద్ లాస్ట్ ఇయర్లో లాలో ఉండేవారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారని మాత్రం అడగొద్దు, సరేనా? మేమందరం కలిసి స్టూడెంట్ కౌన్సిల్లో గొడవలు కూడా పడ్డాం తెలుసా? అదే నిజం. నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయ్యాను. సుశీల్ మోడీ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఏదైనా పెద్దదిగా చేయాలనుకున్నాం. పనుల కోసం చాలా పోరాడాం. ఆ తర్వాత జేపీ వచ్చారు. ఆ తర్వాత మిసాల్ని అరెస్ట్ ఆయన చేశారు. మీతోనే ఉండేవారు, ఎంతో నమ్మకస్తుడుగా ఉండేవారు. పోరాట సమయంలో మీతో జైలుకు కూడా వచ్చారు. ఆయన సీఎం అయిన తర్వాత మీరు ఆయన మీద అవినీతి కేసు కూడా వేశారు. మీరు ఆయనకు ద్రోహం చేశారు కదా? సరే రజత్ సార్, నేను తర్వాత అడుగుతాను, మీ చెప్పండి. స్నేహం ఏమైంది? ప్రశ్నకి సమాధానం చెప్పండి. జేపీ ఏం చెప్పారు? అవినీతిని అంతం చేసి కొత్త బీహార్ని తయారు చేయాలని చెప్పారు. దాంతో కానీ ఈ లాలూజీ అవినీతికి రాజు అయిపోయారు. ఆ అవినీతి కేసు ఏంటో నేను మా మిత్రుడికి చెప్తాను. 3,000 కోట్లు 2 నెలల్లో 5,000 కోట్ల ధాన్యాల్ని తినగలదా? అర్థమైందా? పేదవాళ్ళ ఆవులకి ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీకు తెలుసా? సప్లై అయిపోయిందా? అయిపోయింది. ఎలా చేశారు? ఇదేంటి ప్రశ్న? బస్సులో, ట్రక్లో చేశాం. ఆ తర్వాత స్కూటర్లో తీసుకెళ్లారని విన్నాము. ఆ తర్వాతే ఆవుల్ని గేదెల్ని స్కూటర్లో తీసుకెళ్లారని విన్నాను. ఇదంతా దొంగతనం. పిఐఎల్ వేశాను. ఆ సమయంలో నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాను. ఈ మాఫియా వాళ్ళందరూ మమ్మల్ని చంపేసుండేవారు. సుశీల్ మోడీ పెటిషన్లో నేను వకీల్గా ఉండేవాడిని. సిబిఐలో ఎంక్వైరీ జరిగింది. అందరూ ఇరుక్కున్నారు. కానీ రజత్ సార్ ఎవ్వరూ ఎప్పటికీ బయటికి రాలేపోయారు. చిన్న చిన్న సప్లయర్లు జైలుకి వెళ్లారు. లాలూజీ 4 కేసుల్లో లోపలికి వెళ్లారు. ఐఏఎస్ ఆఫీస్ కూడా లోపలికి వెళ్లారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా వెళ్లారు. మినిస్టర్స్ కూడా వెళ్లారు. నేను చాలా సంతోషిస్తున్నాను. అవినీతిని అంతం చేయడానికి జేపీ నేర్పించారు. అదే చేస్తున్నాం. ఏం చెయ్యాలి? కానీ ఆ సమయంలో ఏమన్నారంటే, లాలూజీ మీద మీరు ఎందుకు కోపంగా ఉన్నారు అంటే, ఆయన అద్వానీ రథాన్ని ఆపేశారు, ఇంకా అద్వానీ రామ ఊరేగింపు ఆపేశారు. ఆయన్ని జైల్లో పెట్టడం వల్ల మీరు కోపంగా ఉన్నారన్నారు. మీరు అద్వానీకి మీరు లాయరే కదా? చెప్పేది నిజమే. నేను ఇప్పుడు కూడా వకీల్గానే ఉన్నాను. పాట్నా కోర్టులో వాదాడేటప్పుడు నన్ను పిలిచారు. నాకు ఒక విషయం చెప్పండి. ఎలక్షన్లో గెలిచినందువల్ల దొంగతనానికి లైసెన్స్ దొరికిందా ఏంటి? లాలూజీ ఎంతో ఫెక్యులర్ అయ్యారు. దాంతోపాటు మీరు కమ్యూనిల్ అయ్యారు, ఇంకా రాముడికి లాయర్ అయ్యారు, శ్రీరాముడికి మీరు లాయర్ అయ్యారు. ఈ రాముడికి సేవ చేయటం దొరికింది నాకు చాలా పుణ్యం అనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను అందరి ముందు నమ్మకంగా చెప్పగలను. సుప్రీంకోర్టులో ఉన్నాను. 2004 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నాను. రాముడు గుడిసెలో ఉండేవారు. వర్షంలో తడుస్తూ ఉన్నారు. బాబర్ మసూది కొలిచే చోటు అస్సలు కాదు. బానిసత్వానికి గుర్తుగా ఉండింది. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ముస్లిం వైపు నుంచి ఏ ఆధారం ఇవ్వలేదు. అదేంటంటే ఆ స్థలం వాళ్లదని నిరూపించలేకపోయారు. ఇంకో విషయం, బాబర్ మసూద్ అక్కడ కట్టిన తర్వాత కూడా రాముడు పుట్టిన చోటనందువల్ల హిందువులకి నమ్మకం పోలేదు. అందరూ అక్కడికి వెళ్లి కొలుస్తూ ఉన్నారు. సైకలాజికల్ సర్వే వచ్చి సర్వే చేస్తున్నప్పుడు 8వ శతాబ్దం నుంచి ఆ గుడి అండర్ గ్రౌండ్ లో ఉండింది. గుడిపైనే ఆ మసూదిని వాళ్ళు కట్టారు. మేము అదే చెప్తూ ఉన్నాం. రజత్ సార్, మీరు అనుమతి ఇచ్చారంటే నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ ఆ చోటుని విరక్కొట్టపోతే సుప్రీంకోర్టు మనకి తీర్పిచ్చినా కూడా ఆ చోటుని విరక్కొట్టమని చెప్పుంటారా ఏంటి? చెప్పుండరు కదా. వాళ్ళు చెప్పుండరు. హిందువులు పెద్ద మనసు చేసుకుని దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేసి పక్కన కావంటే గుడి కట్టుకోండి అని చెప్పుండేవారు. అది క్షమాపణకి ఒక గుర్తుగా ఉండిపోయేది. ఒక సామెత చెప్తారు కదా రజత్ సార్, రాముడు ఏమనుకుంటున్నాడో అదే జరుగుతుంది అని. అందుకే అక్కడ అందమైన గుడిని కట్టారు. ఇప్పుడే ఆప్కి అదాలత్లో కొన్ని రోజులకు ముందు అసాసుద్దీన్ ఓవైసీ వచ్చారు. ఆయనేమన్నారంటే, నాకు తెలిసినంత వరకు బాబర్ మసీద్ అక్కడే ఉంది, ఈ రోజుకి అది అలాగే ఉంది, అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నారు. సరే, పగటిపూట కలగనే వాళ్ళని మనం తప్పనకూడదు కదా. దీనికి మాత్రం సమాధానం చెప్పండి. ఇలా చూడండి, రాముడి గుడి కట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడ అంత పెద్ద అయోధ్య కట్టబడింది. దానికి కావాల్సిన కారణం ఏంటి? వాటికన్ బాగా కట్టారు, మక్కా బాగా కట్టారు. మా రాముడు మాత్రం సందులోను బురదలోను గుడిసెల్లో ఉండాలా?
మన రాముడు యొక్క రాజ్యం అందమైన ఊరుగా ఉండాలి. అందుకే మనం దాన్ని కడుతున్నాము. మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, అక్కడ లతా మంగేష్కర్ షో ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక వీణ ఉంది, అక్కడ లతా మంగేష్కర్ పాటలు అలా వింటూ ఉండొచ్చు. తెలుసా మీకు? అక్కడ సరియు నది కూడా ఉంది. దాన్ని చూస్తానికి 50,000 మంది కూడా వచ్చారు. అందువల్ల ప్రజలు ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ ఈ రాముడి గుడిని ఉపయోగించుకుని ప్రజల్ని ఓటు అడుగుతున్నారంటున్నారు. అలా అంతా ఏం లేదు. అది ఇప్పుడు మాత్రమే కాదు, మీకే తెలుసు, చాలా సంవత్సరాలుగా మీరు ప్రెస్ ఎడిటర్గా ఉన్నారు. పోరాటం ప్రారంభించినప్పటి నుంచి మేము ఓటు కోసమే చేస్తున్నామని చెప్పేవారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాయి. 14లో గెలిచాం, 19లో గెలిచాం, 24లో 400 సీట్ల పైకి వెళ్తుంది. అది వేరే విషయం, వదిలేయండి. కానీ ఖచ్చితంగా గుడిని కడతాం. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, రాముడు కళ్ళున్నాయి కదా, ఆ కళ్ళు అలా ఉండాలని చెప్పిందే ప్రధానమంత్రి. ఆ కళ్ళుని చాలా అందంగా తయారు చేయాలని చెప్పారు. రాముడు నవ్వు, రామనవమిలో అక్కడ సూర్యుడి కిరణాలు ఆయన నెత్తి మీద పడాలి. ఆ ఆలోచనలన్నీ అతనివే. ఓ కమిటీని తయారు చేశారు. అందరూ న్యాయంగా పనిచేశారు. ఇందులో అమిత్ షా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు నేను ఆ చోటు వకీల్గా ఉన్నందువల్ల సంపత్ రాజు పేరుని నేను ఖచ్చితంగా చెప్పే తీరాలి. చాలా పెద్ద మంచి పని చేశారు. అందమైన గుడిని కట్టారు. మిత్రులారా, నేను మీకు ఇంకో విషయం చెప్పే తీరాలి. ఇందులో మేము సిమెంట్ని ఉపయోగించలేదు, ఇనుముని ఉపయోగించలేదు. ఇనుము అనేది 100 సంవత్సరాలే ఉంటుంది, సిమెంటు 120 సంవత్సరాలే ఉంటుంది. ఆ కాలంలో మన గుళ్ళు కడతానికి ఉపయోగించింది ఏంటంటే రాళ్ళు, రాగి ఊసలు, ఇంకా ఇత్తడి. అందులో చుట్టిన ఊసలతోనే మేం కట్టాం. తెలుసా ఎంత అందంగా కట్టారో? ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇందులో నేను చాలా సంతోషిస్తున్నాను రజిత్ సార్. రాముడికి ఉడత ఎలా సహాయం చేస్తుందో ఈ గుడి కోసం నేను చాలా కష్టపడ్డానని నేను చెప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తే రాహుల్ గాంధీ ఇలాంటి ఉపన్యాసాలు వినడం లేదు. ఆయన న్యాయయాత్ర చేసినప్పుడు ప్రజలతో ఏమన్నారంటే రాముడి కుంభాభిషేక సమయంలో ఆ ప్రదేశంలో అక్కడ అంబానీ ఉన్నారు, ఇంకా అదానీ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ఐశ్వర్యరాయ్ డాన్స్ చేశారు అన్నారు. నేను అక్కడ పేదవాళ్ళు ఎవరు కనబడలేదు. సరే, నేను అక్కడే కదా ఉన్నాను. అక్కడికి ఐశ్వర్య రానేలేదు. రాహుల్ గాంధీకి హోంవర్క్ ఎవరు చేసిస్తున్నారు? ఇదే అండి నాకు అర్థం కావట్లేదు. అరే, కొంచెమైనా అర్థం చేసుకోండి. వాళ్ళు గుడికి వెళ్ళి నేను హిందూ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ కులం గోత్రాలు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పారు, హిందువుల యొక్క బలాన్ని ఎదిరిస్తాను అని చెప్తున్నారు. ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రామ జన్మభూమి పోరాటంలో చాలా మంది పేదలకి సంబంధం ఉంది. ఆ గుడికి 50 కోట్ల మంది వస్తున్నారు. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళ? రాహుల్ గాంధీ గారు, మీరు ఏమన్నా మాట్లాడండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలకి రాముడి మీద ఉన్న నమ్మకాన్ని మట్టుకు పోగొట్టకండి. అది మాత్రం కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీ దగ్గర నేను ఒక పెద్ద ప్రశ్న అడగనుకుంటున్నాను. ఈ ప్రశ్నని రాహుల్ గాంధీని అడుగుతున్నాను, మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నాను. హిందూ దేవుడి గురించి మీరు అడిగే అన్ని ప్రశ్నలన్నింటినీ మీరు మిగతా మతం గురించి, మిగతా దేవుళ్ళ గురించి మాట్లాడగలరా? అలా మాట్లాడటానికి మీకు ధైర్యం ఉందా? లేదు కదా. నేను ఒక విషయం చెప్తున్నాను, అన్ని మతాల దేవుణ్ణి మనం లెక్క చెయ్యాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే. కానీ మిగతా వాళ్ళందరికీ మీ పూర్తి మర్యాదనిస్తారు. మన రాముడు, కృష్ణుడు, ఆ ఈశ్వరుడికి, సనాతన ధర్మానికి ఇలాంటివి అవమానపరుస్తున్నారంటే ఇది మంచి విషయం కాదు. దానికి సమాధానం ప్రజలు చెప్పనివ్వండి. సరే, మన ప్రేక్షకులను అడుగుదాం. ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. నేను శ్రీరామర్ లాయర్ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. సార్, ఇప్పుడు అయోధ్యలో మనం రాముడికి గుడి కట్టడం అయిపోయింది. కానీ కాశీలో ఇంకా మథురాలో మేము ఎంతకాలం వేచుండాలి? రాముడు మర్యాద కోసం పురుషోత్తముడుగా ఉన్నారు. ఇప్పుడు న్యాయం దొరికి పెద్ద గుడిని కూడా కట్టేశారు కదా. ఎప్పుడు మనం నమ్మకంతో ఉందాము. అక్కడ కూడా కేసు జరుగుతుంది. కానీ ఈ ఆలోచనలో నేను మీతో పాటు ఉంటాను. దేశం యొక్క హిందువుల యొక్క ఆశ ఇది, చాలా పెద్ద ఆశ ఇది. మథురాలోను, జన్మభూమి అయిన మథురాలో కూడా ఖచ్చితంగా గుడి కట్టాలి. తర్వాత కాశీలో కూడా చాలా పని అయిపోయింది, అది కూడా అయిపోతుంది. అందువల్ల మీరు దిగులు పడద్దు. మీకు నేను ఒకే ఒక విషయం చెప్తాను. రాముడు గుడి కుంభాభిషేకం వల్ల సనాతన ధర్మం మళ్లీ ఉదయమైంది. ఈ దేశం యొక్క ప్రగతి ఉదయం. సార్, రాజకీయ కేసులు తప్ప మీరు ఏమి ఇష్టపడతారు? ఎలా విశ్రాంతి తీసుకుంటారు? నేను చాలా పుస్తకాలు చదువుతాను రాత్రిలో. హిస్టరీ పుస్తకాలు, సాంస్క్రిట్ పుస్తకాలు. నాకు సంగీతం కూడా చాలా ఇష్టం. అది కూడా ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం. ఉదయాన్నే భజనలు వింటాను, అందువల్ల రిలాక్స్ అవుతాను.
కానీ నేను 17 నుంచి 18 గంటలు పనిచేస్తాను. ఆ పనిలోనే నా రిలాక్సేషన్ని నేను వెతుక్కోవాలి. మన రజత్ సార్ దేశంలోనే చాలా పెద్ద ఎడిటర్. 30 సంవత్సరాలుగా ఆప్కే అదాలత్లో ఉన్నారు. ఇందులోనే ఇతనికి సంతోషం దొరుకుతుంది. అందువల్ల గుడ్ వర్క్ చేయడం వల్ల ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది కదా, దాని సంతోషమే వేరు. అదే నాకు కావాలి. మీరు యువకుడిగా ఉన్నప్పుడు మోతార్గన్ వాయించేవారని నేను విన్నాను. ఇంకా పాడేవారట మేరే సప్పునోంకే రాణి అనే పాటను. సరే, ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్న యువకులకి పాట పాడకుండా ఆడుకోకుండా ఏం చేస్తారు? మీరే చెప్పండి. ఇలా చూడండి, ఇక్కడ ఎంతమంది కుర్రాళ్ళు కూర్చున్నారు. ఒకసారి సంతకు వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు ఒక మౌతార్గన్ని కొనిచ్చారు. నేను దాన్ని వాయించాక చాలా చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. ఆ తర్వాత నాకు కొత్త మౌతార్గన్ కావాలని అడిగాను కూడా. అలాంటి సమయంలోనే ఆరాధన అనే ఒక సినిమా వచ్చింది. ఆరాధన సినిమాలో మేరే సపనోంకి రాణి అనే పాట వచ్చింది. ఇందులో రాజేష్ ఖన్నా డ్రైవర్గా సుజిత్ కుమార్ ఏమో మౌతార్గన్ వాయిస్తారు. ఆ పాట విన్న తర్వాతే నేను వాయించడం ప్రారంభించాను. నాకు చాలా ఇష్టం, నేను పాడుతూ ఉంటాను. మీకు స్వప్నంకి రాణి దొరికిందా లేదా? మీరు సరిగ్గానే చెప్పారు. నా కలల రాణి మాయాశంకర్ నాతో పాటే చదువుకుని ఉండేవారు. ఆవిడ హిస్టరీ క్లాస్, నేను పొలిటికల్ సైన్స్. కానీ ఎంఏ చదివిన తర్వాతే ఆవిడని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. పాట్నాలో ప్రొఫెసర్ గా ఉండేవారు, పిక్మేకేలో ప్రెసిడెంట్ గా ఉండేవారు. నా కలల రాణి నాకు దొరికేసింది. మనం కాస్త విరామం తీసుకుందాం. విరామం తర్వాత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలకి జవాబులేంటో విందాం. ఇదంతా మోడీ గారు నిర్వహణలో జరిగింది. నేను కూడా ఉండి చూశాను. ఈ దేశంలో 220 కోట్లు వ్యాక్సిన్ వేశారు. న్యూస్ అంతా మీ మొబైల్కి వచ్చింది. ఇదంతా జరిగే అవకాశం ఉందా? తిరిగి స్వాగతం. ఆప్కి అదాలత్లో ఈ రోజు న్యాయవాది యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ తర్వాతి అభియోగం. ఆప్కి అదాలత్లో బీజేపీ లీడర్ రవిశంకర్ ప్రసాద్ మీద ఆరోపణ ఏంటంటే ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తారని. రవిశంకర్ సార్, బీహార్లో అతి పెద్ద లీడర్ మీరు. బీహార్లో అప్పుడు ఏమైంది? మీరన్నారు నితీష్ కుమార్ కోసం మా తలుపులు మూసివేయబడ్డాయని. కానీ తలుపులు మూశారు, గొళ్ళెం పెట్టలేదు. నితీష్ కుమార్ గారు వచ్చారు. చూడండి, మీకు ఇలాంటి ప్రశ్నలు అడగటానికి అన్ని అర్హత ఉంది. అది సరేనే, ఆయనే చెప్పారు ఇక మీదట నేను వెళ్ళనని కూడా చెప్పారు. చావనైనా చేస్తాను గాని అవునవును, ఇటువైపు ఖచ్చితంగా. రారని అన్నారు. నితీష్ గారు చాలా పర్సనల్ అయిన హానెస్ట్ అయిన మనిషి. లాలూజీ చోట్లో 5 గేట్లు తీసుంది. 5 గేట్లు. అర్థమైందా? అందులో ఒక గేట్ వచ్చి వాళ్ళ అమ్మాయి గేటు, పెద్ద అబ్బాయి గేటు, భార్య గేటు, చిన్న అబ్బాయి గేటు. ఆయన ఏం చేయలేకపోయారు. ఆయనకి ఒంట్లో బాగాలేకపోయింది, ఏమీ చేయలేకపోయారు కూడా. మేమేమన్నామంటే మీరు నడవలేకపోతున్నారు, ముందే ఈ విషయం మీకు తెలీదా అని అడిగాం. దానికి ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మీరే చెప్పండి, ఆ అవినీతి కేసులో 4 కేసుల్లో లాలూజీ గారు లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా మాకు స్థలం ఇవ్వండి, పని తీసుకోండి. అదే ఈ రైల్వే యొక్క అవినీతి. వాళ్ళ దగ్గర స్థలం తీసుకున్నా కూడా వాళ్ళ జాతి వాళ్ళకే పనులు అప్పచెప్పాడు. ఏంటిదంతా? అతను ఈ దొంగతనం యొక్క ఆశ ఎక్కడి దాకా వెళ్తుంది? కానీ చూడండి సార్, నితీష్ గారి గురించి మీరేమన్నారో మీకు గుర్తు చేస్తా. మీరేమన్నారంటే నాకు అన్నీ తెలుసు. మీరు ఏం అడుగుతున్నారో దానికన్నా ఎక్కువ చెప్పాను. అంటే మీరు మీడియా దగ్గర ఏమన్నారంటే నితీష్కి బీహార్ని చూసుకోవడమే రాలేదు, ఈయన ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని పాలిస్తాను అనే కలలు కన్నాడు అన్నారు. కరెక్టే కదా? ఇలా చూడండి, రికార్డులో ఏముందో అదంతా నిజమే. అతను మనకు విరోధిగా ఉన్నప్పుడు మేము అన్నీ చెప్పాము. కానీ ఎందుకని వాళ్ళని వదిలేశారో చెప్పండి. మమతాజీ కూడా ఉన్నారు. ఆయన రాహుల్ గాంధీని చూడటానికి కూడా వెళ్లారు. మహారాష్ట్రకి చూస్తానికి కూడా వెళ్లారు. అందరినీ ఒకటిగా కలిపారు. అందరినీ ఒకటిగా కలిపిన తర్వాత నితీష్ను పక్కనుండు, మిగతాదంతా నేనే చూసుకుంటా అన్నారు. ఇందులో న్యాయం ఏంటో చెప్పండి. వాళ్ళకేమనిపించిందంటే ఇతను మీ మనసులో ఏముందో అది ఉంది. ప్రశాంత్ కిషోర్ తెలివిగా చెప్పాడు. ఏమనంటే మోడీ గారికి ఒక నిర్ణయం వచ్చింది, భారత బంధాన్ని తెంచుకోవాలంటే నితీష్ కుమార్ తిరిగి రావాలని కోరుకున్నారు. మోడీ గారికి ఎవరి సహాయం కావాలా? ఎవరైనా అడిగి చూడండి. చూసారా? కానీ మోడీ గారు ఎంత పెద్ద నాయకుడు. ఆయన అక్కడ ఏమన్నారు? కలిసి ఉండడమే ఇండియా కూటమి యొక్క బలం అని అన్నారు. మీకు తెలుసు కదా. ఇప్పుడు చూసారంటే అదే జరుగుతుంది.
ఇప్పుడు నేను ఇక్కడికి రాకముందు నేను ఒకటి విన్నాను. మహారాష్ట్ర విరిగిపోయే స్టేజ్లో ఉందంట. నేను ఇక్కడికి రాకముందు నాకు ఈ న్యూస్ దొరికింది. ఇలా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను. ఒక విషయాన్ని మీరు అందరూ బాగా అర్థం చేసుకోండి. మేము స్నేహ బంధాన్నే ఏర్పరుస్తున్నాం. 2014లో మోడీ గారు గెలిచినప్పుడు మిగతా అలయన్స్నే మంత్రులు చేశారు. 2019లో ఇంకో పెద్ద గెలుపు దొక్కింది. అప్పుడు అలయన్స్నే మంత్రిగా చేశారు. ఇదే స్నేహబంధం అని అంటారు. ఇప్పుడు ఎవరు కలుసున్నారు, ఎవరు విడిపోయారు, ఎవరు చేరున్నారు కూడా తెలియటం లేదు. అలాగే ఉంది ఇప్పుడు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి తేజస్విని ఏమన్నారంటే, మా చిన్నాన్నగారు ఏమీ అనలేదు, ఏమీ మాట్లాడకుండా పార్టీ మారారు, ఆ విషయం మాతో చెప్పలేదన్నారు. ఇప్పుడు చూడండి సార్, తేజస్వి వయసులో చిన్నపిల్లాడు. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఆయనకి, ఆయన తండ్రికి, ఆయన చిన్నానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీని విరగొట్టడం, పార్టీ మారడం ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ యొక్క పాలిటిక్స్ జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రజలు మన దగ్గర చాలా ఎదురు చూస్తున్నారు. ఒక మంచి ప్రభుత్వాన్ని సృష్టించాలంటే ఇంతవరకు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలనేదే చెప్పాలి. మంచిగా పరిపాలించి మంచి చేస్తే ఆశీర్వాదం దొరుకుతుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోవాల్సిందే. పార్టీని విరగొట్టే పనులు చేయకూడదు. సరిగ్గా చెప్పాను కదా, దేశంలో ఇలాగే ఉండాలి. తేజస్విని మాట్లాడిన విషయాలన్నీ చూశాక చిన్నవాడైనందువల్ల మీరేమీ అనలేదు, తిట్టలేదు. కానీ ఆయన మీద ఎన్నో కేసులు వేశారు. మరి అదెలా? అవును, మీరు ఎందుకు నన్ను ప్రమోట్ చేస్తున్నారు? ఆయన వయసు ఏంటి? మీ దగ్గర ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి? దాని గురించి చెప్పండి. అన్ని ఛార్జ్షీట్లో ఉన్నాయి. ఈ ఆస్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నాకింకా గడ్డం కూడా రాలేదు, ప్రాపర్టీ ఎలా వస్తుంది అన్నారు. అదెలా సాధ్యం అని అడిగారు. నేను కూడా ఈ దేశంలో ఉన్న ఒక చిన్న వకీల్ని. అంత ప్రాపర్టీని కూడా నేను ఆలోచించలేను కూడా. ఇంత ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో చూడండి, మీ వల్ల, మీ మీడియా వల్ల ప్రజల ముందు మీరు ఎలాంటి నిజాన్ని దాచలేరు. ఇదంతా కట్టుకథలే. కానీ తేజస్విని ఆర్గ్యుమెంట్ సరిగ్గానే ఉంది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే ఆయన ఇంటికి మీరు ఈడీ, సిబిఐల్ని పంపించారు. వాళ్ళ పనిని ఆపారు. ఎంతమందికి పనుల అవకాశం ఇచ్చారు? అది పెద్ద సమస్యగా ఉండింది. అప్పుడు మేము కొన్ని సమాధానాలు మేము ఎలక్షన్ ముందు చెప్తాము. అర్థమైంది కదా? ఇప్పుడు ఉండేది డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా. ఇవాళ ఇండియాలో యాపిల్ తయారు చేస్తున్నారు, శాంసంగ్ తయారు చేస్తున్నారు, 1,00,000 కోట్ల మొబైల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదంతా జరిగే అవకాశం ఉందా? డిజిటల్ ఇండియాని చూసేటప్పుడు మనం ఇంతకు ముందు కరోనా టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చూశారు కదా, క్లాసెస్ ఫ్రమ్ హోమ్ చేశారు కదా. కోర్టు తీర్పు ఇంట్లో నుంచే వచ్చింది. మన వల్ల అయింది, మనం చేస్తూనే ఉన్నాం. మీరు చేయండి. మీరు అందరినీ విమర్శిస్తూ, అందరినీ తిడుతూ ఉన్నారంటే అది ఎలా జరుగుతుంది లేదు లేదు చెప్పండి? లేదు, ఆయన ఏమడిగారంటే, ఒంట్లో బాగోలేకపోతే రాముడి గుడికి వెళ్తారా అన్నారు. కరెక్టే. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. రాముడి గుడికింత వెళ్ళక్కర్లేదు. రాముడిని తలుచుకోండి. 5 లక్షలు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ ఉంది. ప్రజలకు కావలసిన మందు తక్కువ రేట్లో దొరుకుతాయి. మనం దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ఉంది. ఇవాళ అందరికీ ఫ్రీగా ఇచ్చారు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు కదా? మీకు అందరికీ మొదటి డోస్ ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేయాలనేది న్యూస్ ఎవరిచ్చారు? కదా. ఇదంతా మోడీ గారు నిర్వహణలో జరిగింది. నేను కూడా ఉండి చూశాను. ఈ దేశంలో 220 కోట్లు వ్యాక్సిన్ వేశారు. న్యూస్ అంతా మీ మొబైల్కి వచ్చింది. ఇదంతా జరిగే అవకాశం ఉందా? కానీ ఇండియాలో జరిగింది. ఇదే డిజిటల్ ఇండియా. ఇవన్నిటినీ మీరు యాక్సెస్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ దొరకాలని. ఇలా చూడండి, మనం అయితే చెప్పాలంటే ఇంకొక ప్రశ్న ఉంది. ఒకవేళ ఆకలి గనకైతే గుడి ద్వారా ఏం లభిస్తుంది? గుడి కోసం వెచ్చించిన కోట్లాది రూపాయలు పేదవారికి ఇవ్వచ్చు కదా అన్నారు. 80 కోట్ల మందికి ఫ్రీ భోజనం పెడుతున్నారు. ఇప్పుడు అలాంతా లేదు. పేదరికం చాలా తగ్గిపోయింది. మా ఆలోచన ఏంటంటే, మన గురించి మన ప్రధానమంత్రి ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ దేశంలో గుళ్ళు ముఖ్యం, ఇంకా పనులు కూడా ముఖ్యమే అని. సనాతన ధర్మానికి మర్యాద ఇవ్వటం కూడా ముఖ్యం, బాగా పరిపాలించడం కూడా ముఖ్యమే. రెండు జరుగుతున్నాయి కదా, ఇందులో సమస్య ఏముంది? రక్షణ కూడా చాలా ముఖ్యం. ఎవరి వల్లైనా దేశానికి ప్రమాదం అయితే మీకు సమాధానం దొరుకుతుంది. అవసరమైతే ఇంట్లోకి వచ్చి కూడా మేము కొడతాం. ఇది జరుగుతుంది. ఎందుకు జరగదంటున్నారు? మోడీ గారు బీహార్ గురించి మళ్ళీ మళ్ళీ ఒక విషయం చెప్పారు. వంశ పారంపర్య వారసులే బీహార్ని ఏలుతున్నారు అని. మీరే చూడండి, లాలూజీ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎలక్షన్లో నించోలేరు. ఆయన భార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కొడుకు 2 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రెండో కొడుకు మినిస్టర్.
ఒక అమ్మాయి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత మీసా భారతి 3 సార్లు ఎలక్షన్లు నిల్చున్నారు. ఎందుకు నేను రాకూడదా అని తన కూతురు కూడా ఒకసారి నించుంది. అందరూ కొట్టుకోండి. రజత్ సార్, నా ప్రశ్న ఏంటంటే, లాలూజీకి యాదవ్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక పేదవాడన్న యాదవ్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేపోయాడు? ఎందుకు డిప్యూటీ సీఎం అవ్వలేకపోయారు? అవ్వలేరు. ఎందుకంటే ఈ దేశం మోడీజీ సేవలను చూశారు. నరేంద్ర మోడీ వల్ల ఈ దేశం ఎంత ప్రగతి చెందిందని ఈ దేశం వాళ్ళే చూశారు. లోకం యొక్క ఎకనామిక్ లో ఇండియా 5వ చోట్ల ఉంది. ఇప్పుడు అవినీతి జరగట్లేదు, ఈ దేశం చూస్తుంది. అంతా ప్రభుత్వం వల్లే జరుగుతుంది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక కాంగ్రెస్ లో ఉన్న పెద్ద ఆయన ఏమన్నారంటే, ఆయన ప్రధాని అయ్యి 10 ఏళ్ళు అయింది, ఇక రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు. 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. ఒక రోజు కూడా తీసుకోలేదు. ఆ రోజు అయోధ్యలో శ్రీరాముడి యొక్క కుంభాభిషేకంలో అక్కడున్న స్వామీజీలందరూ అతన్ని 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పారు. అతను కేవలం 11 రోజులు కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగారు. అంతేకాకుండా 11 రోజులు కిందే పడుకుని నిద్రపోయారు. అంతేకాకుండా దేశంలో ఉన్న అన్ని చోట్లకి వెళ్ళారు. ఆ సమయంలో చాలా కష్టపడ్డారు. కొంచెం తినండి అన్నాం, దాన్ని కూడా వద్దన్నారు. కొంచెం చరణామృత ఇవ్వండి, అప్పుడే ఉపవాసాన్ని విరామం తీసుకుంటా అన్నారు. అంతేకాకుండా ఇతను మన దేశం కోసం కష్టపడుతున్నారు, చాలా చోట్ల చుట్టూ వస్తున్నారు. రజిత్ సార్, చెప్పాలంటే అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆయన ఇంతవరకు విశ్రాంతి తీసుకుంటే నేను చూడనే లేదు. మీరు చూసుంటారు, టీవీలో చూపిస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, బయట దేశానికి వెళ్తున్నారు. ఇదంతా ఏంటి? 4 సంవత్సరాలుగా ఆయన కేదార్నాథ్ గుహలో ధ్యానం చేస్తున్నారు. ఇన్ని విషయాలు చేస్తున్నారంటే ఆయనలో ఏదో ఉంది కదా. నేను చాలా గొప్పగా చెప్తున్నాను. నరేంద్ర మోడీ ఒక పెద్ద నాయకుడు, చాలా కష్టపడతారు, గొప్ప నాయకుడు, నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు. మనం కాస్త విరామం తీసుకుందాం. విరామం తర్వాత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలకి జవాబులేంటో విందాం. నరేంద్ర మోడీకి ఎదురుగా నిలబడి ఆయనకి సవాల్ విసిరిన ఒకే ఒక వ్యక్తి కేజ్రీవాల్ అన్నారు. అందుకనే ఆయన్ని పట్టుకుని జైల్లో వేశారు. సరే, ఇది చెప్పండి, మీ గురించి మీరేం మాట్లాడొద్దని మేము ఎప్పుడు చెప్పాము? కాశీలో పోటీ అని అనుకున్నారు, అక్కడ ఓడిపోయారు. వెల్కమ్ బ్యాక్. మన ఆప్కీ అదాలత్లో వాదనలు వినిపిస్తున్న వారు యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్. ఆప్కీ అదాలత్లో తరువాతి ఆరోపణ. ఆప్కీ అదాలత్లో బీజేపీ లీడర్ రవిశంకర్ ప్రసాద్ మీద ఆరోపించిన ఆరోపణ ఏంటంటే, ఈయన రాజ్యంలో ఈడీ, సిబిఐ తప్పుగా నడుచుకుంటుందని. రవిశంకర్ గారు, అందరూ ఇదే అడుగుతున్నారు. 2 సార్లు ప్రజలందరూ కలిసి ఢిల్లీలో సీఎంని నిర్ణయించుకున్నారు. 2 స్టేట్స్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందని ప్రజలు అనుకున్నారో, ఎలక్షన్ సమయంలో వాళ్లను జైల్లో పెట్టడం ఈడీ చేసిన మిస్యూజ్ అని అంటున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడంలో నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఇది ఈడీ పని. అది నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనీష్ సౌదియా 1 సంవత్సరంగా జైల్లో ఉన్నారా లేదా? ఏమైంది దానికి? రాజ్కోట్లో ఎవరన్నా ధర్నా చేశారా ఏంటి? ఆ తర్వాత సంజయ్ సింగ్ 6 నెలలుగా జైల్లో ఉన్నారు. సతేందర్ సింగ్ 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారా లేదా? ఇంట్లో 7 కోట్లున్న కలకత్తా మినిస్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నారా లేదా? అంతేకాక ఇంకో మినిస్టర్ కూడా జైల్లో ఉన్నారు. కొద్ది రోజులకి ముందు సమస్య జరిగింది, అది ఏంటి సమస్య తెలియదు. షాజహాన్ షేక్ నిజాలన్నీ బయటకు వచ్చాయా లేదా, నిజం వచ్చిందా లేదా? అప్పుడు అందరూ ఈడీ, సిబిఐ తప్పులనే చెప్తున్నారు, వాళ్ళు చేసే తప్పుల్ని చూడలేదు. న్యాయస్థానంలో కేజ్రీవాల్ ఏమన్నారు అంటే, ఏ నివేదిక ద్వారా వాళ్లను అరెస్ట్ చేశారో అదే నివేదికలో చాందినీ చౌక్ లో ఉన్న ఒక్క పిక్ పాకెటర్ను కూడా పట్టుకోలేము అన్నారు. అన్నా హజారే యొక్క శిష్యుడిగా, దేశంలో యొక్క ఒక మంచి నాయకుడిగా తన్ని తానే నిరూపించుకున్నారు. అందరూ విడివిడిగా వెళ్ళిపోయారు. షాన్ భూషణ్ కూడా వెళ్ళిపోయారు, సిద్ధోష్ తనిగా వెళ్ళిపోయారు, కిరణ్ బేడి గారు తనిగా వెళ్ళిపోయారు, అనుపమ్ ఖేర్ విడిగా వెళ్ళిపోయారు, కుమార్ విశ్వాస్ వెళ్ళిపోయారు, యోగేంద్ర యాదవ్ తనిగా వెళ్ళిపోయారు, షాజాల్ మిల్ విడిపోయారు, అన్నా హజారే కూడా విడిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కలిసి ఉన్న వాళ్ళందరూ తనిగా వెళ్ళిపోయారు. అలా అయితే వీళ్ళ పాలిటిక్స్లో తప్పు ఉంది. పోరాటంలో కలిసి ఉన్న వాళ్ళందరూ విడిపోయారు. ఆ తర్వాత ఇంకో విషయం, మీరు ఏమేమి చెప్పారు, ఇప్పుడు ఏమేమి అయింది, నేను ఇప్పుడు పూర్తి కథ చెప్తానికి రాలేదు. ఆయన ఏమన్నారంటే, నరేంద్ర మోడీకి ఎదురుగా నిలబడి ఆయనకి సవాల్ విసిరిన ఒకే ఒక వ్యక్తి కేజ్రీవాల్ అన్నారు. అందుకనే ఆయన్ని పట్టుకుని జైల్లో వేశారు. సరే, ఇది చెప్పండి, మీ గురించి మీరే మాట్లాడొద్దని మేము ఎప్పుడు చెప్పాం? కాశీలో పోటీ అని అన్నారు, మీరు అక్కడ ఓడిపోయారు.
ఆ తర్వాత గుజరాత్కి వెళ్ళారు, నరేంద్ర మోదీని ఎదిరించారు, ఒక పుల్లు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఒకే ఒక సీట్ దొరికింది. సరే కదా, ఢిల్లీలో లోక్సభలో ఒక్క చోటు కూడా దొరకలేదు. అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు, నిజమే. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాంటి తలబిరుసు రాజకీయం అబద్ధపు ఓట్లతో ఎప్పుడూ గెలవలేరు. ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలుసు, వాళ్ళని ట్రస్ట్ చేయండి. కానీ ఆయన చెప్పింది కూడా కరెక్టేగా. ఎన్నో రైడ్లు జరిగాయి, కానీ ఒక్క రూపాయి కూడా దక్కలేదే. ఇది వాళ్లే చెప్తున్నారు. ఈడీ ఎప్పుడు అది చెప్పారు? ఈడీ తన నిర్ణయాల్ని ఆప్కే అదాలత్లో టీవీలో చెప్పదు, వాళ్ళు కోర్టులోనే చెప్తారు. ఒకసారి మీరు రిపోర్టర్స్కి చెప్పి ఈడీ కోర్టులో ఏం చెప్పారో అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా. సీఎంని అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయమా? మీరు ఒక సీఎం, మీరు అవినీతి చేస్తున్నారంటే ఊరికే వదిలేస్తారా? లాలూ జైలుకి వెళ్ళారు కదా, హేమాజు జైలుకి వెళ్ళారు, ఎన్ని మినిస్టర్లు జైలుకి ఇది వెళ్ళారు. వ్యత్యాసంగా ఉంది. జైల్లోంచే ప్రభుత్వాన్ని ఇది నడిపారు. చాలా అద్భుతం సార్, అద్భుతం. సబాష్. దేశంలో వీళ్ళందరూ ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అన్నా హజారేని చూశారంటే ఎలాంటి పొలిటికల్ రికార్డు లేదు. ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో ఆఫీసర్ గా ఉన్నారు. అక్కడ ఎంజాయ్ జరిపారు, కొన్ని పనులు జరిగాయి. అన్నా హజారే పార్టీలో దూకారు, పార్టీ నాయకుడు అయ్యారు. మంచి విషయమే, ప్రజలు కూడా పొగిడారు. కానీ ఆయనకి పెద్ద పొలిటికల్ రికార్డ్స్ లేవు. ఎలా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారు? దేశంలో ఇలా జరిగిందే లేదు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే ఆయన భార్య అన్నారు. కేజ్రీవాల్ ఆమెతో ఏమన్నారంటే, నేను మాత్రమే జైల్లో ఉన్నాను, నా మనసు బయటే ఉందని ఆమె చెప్పారు. అరే అద్భుతం. నేను చప్పట్లు కొడుతున్నాను. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు. ఒకవేళ మీరు కళ్ళు మూసి ఆలోచిస్తే మీ పక్కనే నేనుంటాను అన్నారు. ఇది టూ మచ్ కదా. ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్న ఒకరు ఐఐటి ఖరగ్పూర్లో చదివిన ఆయన టాటా స్టీల్లో కూడా వర్క్ చేశారు, అన్నా హజారే శిష్యుడిగా ఉన్నారు. ఈయన ఇలాగా మాట్లాడతారు. దేశ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది? అదే చాలా కష్టంగా ఉంది. ఇంతకన్నా నేను ఎక్కువగా ఏం చెప్పలేను. దీంతో ఆయన ఇంకా ఆలోచిస్తున్నారంటే ఒక పదం చెప్తారు, వెరీ న్యూ లో పాలిటిక్స్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క రాజకీయంలో ఇదే సంఘటన యొక్క ఉచ్చస్థితి. యాజ్ ఎ ఫ్యూచర్ లాయర్ నేను మీ దగ్గర ఒకటి అడగాలనుకుంటున్నాను. అరవింద్ కేజ్రీవాల్ వల్ల జైల్లో నుంచి గవర్నమెంట్ ని రన్ చేయగలరా? లీగలీ అలౌడ్ టు రన్ గవర్నమెంట్ ఫ్రమ్ ద జైల్? ప్రజాస్వామ్యంలో అన్ని చట్టం వల్లే జరగదు. ప్రజాస్వామ్యం ప్రజల పరువు వల్లే జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఎంతో చదివినవారు, లెగసీ అవార్డు విన్నర్, ఐఐటి గ్రాడ్యుయేట్, అన్నా హజారే శిష్యుడు. ఈయన ఇలా చేశారంటే ఇలాగే జరుగుతుంది. ఇదంతా సిగ్గులేని విషయం. దీని గురించి ఏం చెప్పను? రవిశంకర్ సార్, ఆయనకు సిగ్గు లేదు అన్న మాట సరైందే, అది కూడా నిజమే. అంటే ఇలాంటి కేసులు వేసిన వాళ్ళందరూ కూడా ఆ సమయంలో కోల్డ్ మినిస్టర్స్. నవీన్ జనరల్ మీద మీరు ఆ సమయంలో కోల్డ్ మైన్స్ లో అవినీతి జరిగిందన్నారు. ఆయన మీద ఈడీ కేసు కూడా పెట్టారు. తర్వాత ఆయన్ని మీ పార్టీలోనే చేర్చుకున్నారు. తర్వాత ఆయనకి సీటు కూడా ఇచ్చారు. ఆయన ట్రయల్స్ లో ఉన్నారు కదా? లేదు, నేను విన్నాను. ట్రయల్స్ ని సఫర్ చేస్తారంటే సఫర్ చేయను. అజిత్ పవార్, అవును, ఆయన కేసు కూడా జరుగుతుంది. అశోక్ ఆయన చవాన్, కోర్టు స్టే చాలా చోట్ల వచ్చింది. అశోక్ చవాన్ గురించి నాకు తెలిసినంత వరకు కోర్టులో ఆయనకి విడుదల దొరికింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయంలో ఉన్న మనుషులందరూ ఒకవేళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారంటే, ఒకవేళ మోడీ గారు వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ ని ఆపుతున్నారని చెప్పండి, అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఒక్కటి కూడా అలా జరిగింది లేదు. చాలాసార్లు రాజకీయంగా మీరు ఆ నిర్ణయం తీసుకోవాల్సిందే, వేరే దారి లేదు. కానీ ఇది నిజాయితీ ఇంకా స్వచ్ఛతకు సంబంధించిన విషయం. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. అందువల్లే మమతా బెనర్జీకి ప్రశ్న వేసే అవకాశం దక్కింది. భారతీయ జనతా పార్టీ ఒక వాషింగ్ మిషన్ అన్నారు. కరప్షన్ చేసిన వాళ్ళని వాషింగ్ మిషన్ లోకి పంపి వాళ్ళని శుభ్రం చేసి బయటికి తెస్తున్నారు. బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదంతా తెలుస్తుందా మీకు? గోల్డ్ అంతా సీజ్ చేశారు, అమ్మాయిల పరువు పోయింది. మమతా ఊరికే ఉన్నారు. ఎంత అవినీతి జరుగుతుంది, హిందూ కళాచారాన్ని ఎంత అవమానపరుస్తున్నారు. ఇదంతా కొంచెం కూడా బాలేదు. మమతా ఇంకా వాళ్ళ అల్లుళ్ళు ఏం చేస్తున్నారో నా దగ్గర మాత్రం అడగద్దు. ఆ తర్వాత నేను పర్సనల్గా మాట్లాడుతున్నానని చెప్తారు. వాళ్ళకి ఎదురుకుండా కేసు కూడా జరుగుతుంది కదా. చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. రిలీఫ్ దొరికిందా? అందువల్ల మమతా గారు ఇలాంటి విషయాల కోసం ఎగతాళి చేస్తున్నారు. ఆవిడని ఎగతాళి చేయనివ్వండి, పర్వాలేదు. కానీ ప్రజలు ఈసారి బెంగాల్లో ఎప్పటికీ చూడని నిర్ణయాన్ని ఇవ్వబోతున్నారు. ఇది ప్రజలను అడగాల్సిన మాట. వాళ్ళల్లో ఒకరు సమాధానం చెప్తారు. కాంగ్రెస్ లో ఉన్నవారంతా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. ఇదే స్పీడ్ లో వెళ్తే కాంగ్రెస్ ముగిసిపోతుంది. దేశంలో బలమైన ఆపోజిషన్ అవసరమని మీరు అనుకోలేదా? మీరు సరిగ్గానే చెప్పారు.
ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ప్రజాస్వామ్యం కోసం ఒక మంచి ఆపోజిషన్ కావాలి. కానీ ఆపోజిషన్ బాగుండాలి, భద్రతగా ఉండాలంటే దీని కాంట్రాక్ట్ మేమెలా తీసుకోగలము? ఆయన నాయకుడే ఆయన పార్టీని కాపాడలేదు. ఇందులో నేనేం చెప్పను. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓడిపోతున్నారు, కానీ ఏమంటున్నారు? ఐఎమ్ ఆల్వేస్ రైట్ అని. దీనికి మేమేమనాలి? కాదు, రాహుల్ గాంధీ ఇంకో విషయం చెప్పారు. ప్రజలు మాకు ఓటు వేస్తున్నారు, కానీ ఆ ఓటు కమలం గుర్తుకు వెళ్తుందన్నారు. మోడీ ఆత్మ ఈవీఎంలలోనే ఉంటుంది. ఈవీఎంలు పోతే ఇక మోడీ ఉండరు. సరే, దీనికి సమాధానం చెప్పండి. హిమాచల్ ప్రదేశ్లో వాళ్లే కదా గెలిచారు, కర్ణాటకలో కూడా వాళ్లే కదా గెలిచారు. దీనికి అర్థం ఏమిటి? మన్మోహన్ సింగ్ దాదాపు 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారు, అది కూడా ఈవీఎం మూలంగా కదా. మమతా గారు సీఎంగా ఉన్నారు, అది కూడా ఈవీఎం మూలంగానే కదా. మీరు గెలిస్తే ఈవీఎం కరెక్టు, వేరెవరినా గెలిస్తే ఈవీఎం తప్పని అంటారు. దీనికి నేనేం సమాధానం చెప్పాలి? ఒకే విషయం చెప్తాను రాహుల్ గారు, నేను దీన్ని స్ట్రాంగ్గా చెప్తున్నాను. రాహుల్ గారు, ఇవాళ మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీ నైపుణ్యం వల్ల ఉన్నారు. మీరు అక్కడ ఉండడానికి కారణం మీరు రాజీవ్ గాంధీ కొడుకని మాత్రమే. ఇందిరాగాంధీ మనవడు, నెహ్రూ గారి ముని మనవడు, మోతీలాల్ యొక్క ముని 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 మనవడు. కుటుంబం యొక్క కళాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా ఉండి మీరు ఇలా మాటలు మాట్లాడటం అనేది సరికాదు. ఇది నేను మొదటిసారి రాహుల్ గాంధీ గారికి రజత్ సార్ ప్రోగ్రాంలో మీకు నేను ఈ ఆలోచనని ఇస్తున్నాను. అంగీకరిస్తే మీకే మంచిది. మనం కాస్త విరామం తీసుకుందాం. విరామం తర్వాత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలకి జవాబులేంటో విందాం. రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నారు, ఇది నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. రాహుల్ గాంధీ గారు భారత రాజకీయాల గురించి ఇలా మాట్లాడారంటే బయట దేశం వాళ్ళు ఏం చెప్తారు? ఇండియాలో డెమోక్రసీ లేదు అలా అంటారా లేదా? అదే కదా ఇక్కడ జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్. మన ఈ కార్యక్రమంలో రవిశంకర్ ప్రసాద్ గారిని మనం కొన్ని ప్రశ్నలు అడిగాం, వారు జవాబిచ్చారు. ఆప్కి అదాలత్లో తర్వాతి ఆరోపణ. ఆప్కి అదాలత్లో మాజీ సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మీద తర్వాతి ఆరోపణ. ఈయన పార్టీ వాళ్లంతా డెమోక్రసీని ఖూనీ చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులందరూ ఏమన్నారంటే ఈసారి నరేంద్ర మోడీ గెలిస్తే గనుక ప్రజల రాజ్యం ఇంతటితో అంతమవుతుంది, ఇక ఎలక్షన్ అనేదే ఉండదు, మోడీయే ఎప్పుడు ఉంటారని. మోడీ గారు గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే చెప్తూ ఉండేవారు. వీడు హత్య చేస్తే ఏం చేస్తాడు? కానీ గుజరాత్ బెస్ట్ గవర్నమెంట్ అయింది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా పీఎంగా ఉన్నారు. మన ఎకనామిక్ లిస్టులో 5వ స్థానానికి వచ్చాము. మనం ఫ్రాన్స్ని, యూకేని తోసేసి ముందుకొచ్చేసాము. ఇప్పుడు ఇండియా యొక్క బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్బిఐ ఉంది. భారత సైన్యం కూడా పవర్గా ఉంది. ఇప్పుడు ఇండియా నైపుణ్యం వల్ల చంద్రుడి మీద చంద్రయాన్ వెళ్ళింది. మంగళ్యాన్ గురించి మీకే తెలుసు. సో ఇండియాస్ బికమింగ్ ఏ స్టేట్స్ పవర్, ద మిలిటరీ పవర్. ఇవాళ భారతదేశం యొక్క కుర్రాళ్ళు స్పోర్ట్స్లో ఎంత బాగా ఉన్నారు చూసారా? ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుస్తున్నారు. అన్ని రకాల అభివృద్ధి జరుగుతూనే ఉంది. అందువల్ల మోడీ గారు ఉన్నందువల్ల దేశం చాలా బాగుంది. ఓటు మాత్రం ఎలా దొరుకుతుంది మీరే చెప్పండి రజిత్ సార్. కానీ ఆయన ప్రశ్న ఇది కాదు. మీ పని చేసుకోండి. ఎందుకని ఆయన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు? అది కూడా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. రాహుల్ గాంధీ నా దగ్గర డబ్బులే లేవు, ట్రైన్ టికెట్ కూడా లేవు అని అన్నారు. పొలిటికల్ పార్టీ యొక్క డబ్బుకి అస్సలు ట్యాక్స్ వెయ్యరు, కానీ మీరు మీ ఇన్కమ్ ఫైల్ రిటర్న్ని ఖచ్చితంగా చెయ్యాలి. అంతేకాకుండా 20,000 పైన వచ్చిన డబ్బుని చెక్కు మూలంగా మీరు తెలిపే తీరాలి. ఇదంతా ఆడిట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ ఇవ్వలేదంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ రిటర్న్ చేయడానికి మర్చిపోయారు. ఇదేం కొత్తగా జరగట్లేదు. సైడ్ నుంచి 3 డబ్బులు వస్తున్నాయి, కానీ ట్యాక్స్ కట్టడానికి వీళ్ళకి సమస్య ఉంది. అందువల్లే ఆయన మీద యాక్షన్ తీసుకున్నాము. లేటుగా ఇచ్చిన ఫైల్ అన్నిటినీ మేము సీజ్ చేశాము. అయితే కోర్టు ఎందుకు రెఫ్యూజ్ చేసింది? అపీల్ యొక్క కమిషనర్ రెఫ్యూజ్ చేశారు, ఐటీ రెఫ్యూజ్ చేసింది, హైకోర్టు కూడా ఈ స్టేని రెఫ్యూజ్ చేసింది. ఇవాళ కూడా రెండోసారి రెఫ్యూజ్ చేశారు. ఒకవేళ మీరు తప్పు చేశారంటే, కోర్టు నుంచి రిలీఫ్ దొరకలేదు అంటే డబ్బులు లేదని ఎందుకు అరుస్తున్నారు మీరు? మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గారు ఇంకా వాళ్ళ అమ్మ కేవలం 50 లక్షలు ఇచ్చి 50,000 కోట్ల ప్రాపర్టీని వాళ్ళు వశపరుచుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది, మీకు బాగా తెలుసు. పాట్నాలో ఉంది, లక్నోలో ఉంది, ముంబైలో ఉంది, మొహాలీలో ఉంది. చూసారా? అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవంటే దేశం అస్సలు నమ్మదు తెలుసా?
ఆయన ఇంకో ఆరోపణ కూడా చేశారు. అది అరుణ్ జైట్లీకి సంబంధించిన విషయం. జవాబు చెప్పడానికి ఆయన లేరు కాబట్టి దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. ల్యాండ్ యాక్ట్ ఎక్విజిషన్ ప్రారంభించినప్పుడు అరుణ్ జైట్లీ నన్ను పిలిచారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే దీని గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే కేసు వేస్తామన్నారు. రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నారు. ఇది నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. రాహుల్ గాంధీ గారు భారత రాజకీయాల గురించి ఇలా మాట్లాడారంటే బయట దేశ వాళ్ళని ఏం చెప్తారు? ఇండియాలో డెమోక్రసీయే లేదు అలా అంటారా లేదా? ఇక్కడ జరుగుతుంది. ఐశ్వర్య ఎవరో ఏంటో వదిలేయండి. అయోధ్యకి ఆవిడ రానే లేదు, ఆవిడ అక్కడ ఆడారని చెప్తున్నారు. దీనికి నేనేం సమాధానం చెప్పను? రాహుల్ గాంధీ మాటకి మీరెందుకింత ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు? ఇక నేనేం చెప్పమంటారు? ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించిన విషయం అడుగుతాను. వాళ్ళు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ మీద బీజేపీ వాళ్ళు ఈ ధనవంతులయ్యారు. ఆరోపణలంతా చాలా తప్పు. ఎలక్టోరల్ బాండ్ దేశం యొక్క రాజనీతిలో నిజాయితీగా డబ్బును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు డబ్బును కూడబెట్టండి, మీ డీటెయిల్స్ అన్ని రిజర్వ్ బ్యాంక్లో ఇవ్వండి. ఈ డబ్బు అన్ని పార్టీలకి, బీజేపీ కూడా దొరికింది, కాంగ్రెస్కి దొరికింది, పిఎంసికి దొరికింది, సిపిఐకి దొరికింది, సిపిఎంకి దొరికింది, అందరికీ దొరికింది. ఏ పార్టీకి ఓటు ఎక్కువ దక్కుతుందో నోటు కూడా దక్కుతుంది. నేను జనసేన పార్టీలో చూశాను. వాళ్ళు ఒక్కొక్క కోటి ఎక్కి 10 రూపాయలుగా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ పార్టీ పెద్దదైపోయింది, డబ్బు దొరుకుతుంది. కానీ అరుణ్ జైట్లీ ఇదంతా చేసింది బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి ఖర్చు చెయ్యాలనేదే ఆయన ఉద్దేశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచిదే, ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. అంటే వాళ్ళ ఆరోపణ ఏమిటంటే ఈడీ, సిబిఐ ఎవరి మీద రైడ్ చేస్తే వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు అంటున్నారు. రాహుల్ గాంధీ పార్టీకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో నన్ను చెప్పమంటారా? మమతా గారి పార్టీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అంతా నన్ను చెప్పమంటారా? ఇదంతా ఏం మాటలయ్యా? మన రాజకీయాన్ని ఇంత నీచంగా మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అవుతుంది. ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అవుతుంది. ప్రచారం చేయాల్సి ఉంటుంది, చాలా సేవలు చేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యానికి వచ్చే డబ్బు నేరుగా రావాలా లేకపోతే సైడ్ నుంచి వస్తుందా అనే దాని గురించి వివాదం చేసే తీరాలి. జర్మనీలో ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది. ఎలా ఫండింగ్ చేస్తారో తెలుసా? ఎవరికి ఓటు ఎక్కువ దొరుకుతుందో వాళ్ళకే డబ్బు ఎక్కువ దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు, మీకు ఓటు దక్కకపోయినా మీకు బోల్డంత డబ్బు వస్తుంది కదా, అయితే ఇంకేంటి సమస్య? అయితే ఎన్నికల రంగంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు తక్కువ ఉందన్నమాట నిజమేనా? దీన్ని మీరు ఎంక్వైరీ చేస్తే తెలుసుకోవాలి. మీరే చెప్పండి. వాళ్ళు 50-55 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నారు, ఇవాళ పవర్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాల్సిన ఫండింగ్ చాలా సోర్స్ నుంచి వస్తుంది. నాకు విషయం అర్థం కాలేదు. మనం రాహుల్ గాంధీ గురించి ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాం? మనం ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు? అందువల్ల ఆయన గురించి మీరు ఎన్నో విషయాలు చెప్పారు. అవి కూడా నేను చెక్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఈయన హోంవర్క్ చేయలేదని అంటున్నారు. పార్లమెంట్లో ఈయన హోంవర్క్ చేయలేదని అని చెప్పినప్పుడు అక్కడున్న ఎంపీలందరూ ఈయన తెలివి తక్కువవాడు అన్నారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు హోంవర్క్ చేయట్లేదు. ఆయన అసలు లాంచ్ అవ్వలేడని అంటున్నారా? మీరు ఒక విషయం చెప్పండి, ఒకే ప్రోడక్ట్ని ఎన్నిసార్లు లాంచ్ చేస్తారు మీరు? నేను 2004 నుంచి చూస్తున్నాను. రాహుల్ గాంధీ విపాసనాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. సరే, రిఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళు గెలిచారు, మళ్ళీ రాహుల్ గాంధీ తిరిగి వెళ్ళిపోయారు. ప్రేమనే కొట్టి తెరవడానికి వెళ్ళారు, మళ్ళీ రాహుల్ గాంధీ వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు మీరు మళ్ళీ లాంచ్ అవుతారు? ఈ దేశానికి నాన్ సీరియస్ పొలిటీషియన్స్ అస్సలు నచ్చారు. నేను చెప్పింది అర్థమైంది కదా? ఒకవేళ సీరియస్ పొలిటీషియన్ అయితే సీరియస్గా మాట్లాడండి. మీ ఉద్దేశాన్ని చెప్పండి, మీ విధానాన్ని చెప్పండి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని మాత్రం చెప్పండి. ఆ తర్వాత మాకు వదిలేయండి, మేము చూసి మీకు ఓటేస్తాము. ఈయన ఇలాగే చాలా చండాలంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఏం చెప్పారు? మోడీజీని నేరుగా చూడలేను చెప్పారు కదా, ఇప్పుడు అదే చెప్తున్నారు. అదేంటంటే మోడీ నన్ను చూసి భయపడుతున్నాడు. మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నేను దీనికి ఏం సమాధానం చెప్పాలి? 5 నిమిషాలు నేను పార్లమెంట్లో మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు. చెప్పాలంటే ఆయన మాటలు నేను వింటూ ఉన్నాను. ఆ తర్వాత నేనే సమాధానం చెప్పాలన్నాను. నేను చాలా జాగ్రత్తగా వింటున్నాను. ఆ తర్వాత ఆయన మాట్లాడుతుండగానే వెళ్ళిపోయారు. నా మాటల్ని నేను తర్వాత చెప్పాను. నేను ఆ భూకంపం కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంట్రా ఇంకా భూకంపం రాలేదని. కానీ మేము జాగ్రత్తగానే ఉన్నాము. ఆయన ఏమన్నారంటే అదాని చెప్పినట్టే మోడీ నడుచుకుంటున్నారు, అదాని కోసమే ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇదంతా చాలా తప్పు. రాజస్థాన్లో గేలం యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని పని జరిగిందా లేదా?
కేరళలో సిపిఎం పార్టీ ఉన్నప్పుడు రిపోర్టు కోసం అక్కడ పని జరిగిందా లేదా? మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి మైనింగ్ పని దొరికిందా లేదా? మన దేశంలో ఉన్న ఆయన వ్యాపారవేత్త అవటం మంచిదా కాదా? మీ దగ్గర నేను ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నానంటే, ఆపోజిషన్ తో కలిసి ఇండియా అలయన్స్ ఫార్మేషన్ చేసింది. ఇండియా అలయన్స్ బీజేపీకి అగేన్స్ట్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, బీజేపీకి ఎవరి పోటీగా రావాలనేది ప్రజలే నిర్ణయించాలి, మీరే నిర్ణయించాలి. కానీ దేశం యొక్క 300-400 పైనుంది. అర్థమైంది కదా? ఇప్పుడంతా ప్రజలు ఇలాగే అయిపోయారు. ఇప్పుడు దానికి కారణాన్ని నేను చెప్తాను, మీ అనుమతిస్తే చెప్తాను. ప్రజలు స్టేబుల్ గవర్నమెంట్ యొక్క బలం ఏంటో చూశారు. ఒకవేళ నాయకుడు సరిగ్గా ఉంటే, పార్టీ సరిగ్గా ఉంటే, గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ప్రజలు దాన్ని చూశారు. మీ అనుమతితో చెప్తున్నాను ఒకటి. సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, చూశారా మీరు? బాలకోట్లో. మన ప్రభుత్వాన్ని తలుచుకుని సంతోషించండి. సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ముందు లాలుగారి దగ్గరికి వెళ్ళి అడగాలని అన్నారు. లాలుగారు ఏమన్నారంటే, ముస్లిం ఓట్లంతా మనకి రావు అని చెప్పారు ఆయన కూడా. ఆ తర్వాత సౌత్ ఇండియన్ అడిగినప్పుడు చెయ్యొద్దని చెప్పారు. మనం ఓడిపోతామని అన్నారు. 3 రోజులుగా ఆయన ఏమేమి చేశారు అంటే, టెర్రరిస్టులందరూ పారిపోయారు, సర్జికల్ స్ట్రైకే జరగలేదు. అలాగే జరుగుతుంది. ఒక నాయకుడు ఉన్నాడంటే, స్టేబుల్గా గవర్నమెంట్ ఉందంటే నిర్ణయాలు త్వరగా దొరుకుతాయి. మోడీజీ అదే చేసి చూపిస్తున్నారు. ఇంకొక ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే, ఎంతో స్థిరమైన ప్రభుత్వం అది మోడీ ప్రభుత్వం, కానీ ఇది హిందువుల రాజ్యం, ముస్లిములు భయంతో ఉండాలి అన్నారు. హిందూగా ఉండడం పాపం కాదు, సనాతన ధర్మంతో ఉండడం కూడా పాపం కాదు. ఈ దేశం యొక్క కళాచారంలో, హిస్టరీలో సనాతన ధర్మం ఉంది. ప్రభు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, గీత ఉంది. మీరు తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. అమెరికా ప్రెసిడెంట్ సత్యం చేసేటప్పుడు బైబిల్ మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తారు. ఒకవేళ దేశం యొక్క నిజమైన రాజకీయాన్ని తెరిచి చూశారంటే ఫండమెంటల్ రైట్స్ మీద ప్రభు రాముడు ఫోటో ఉంటుంది, కృష్ణుడు ఫోటో ఉంటుంది. అది వాళ్ళు చేస్తుంటే పెద్ద సమస్య ఏది. కానీ దీని అర్థం ఇది కాదు కదా. దేశంలో ఉన్న ముస్లింలు మీకు భయపడుతున్నారని అర్థం కాదు కదా. మోడీ గారు పేదలకి ఇల్లు దొరుకుతుందని చెప్పినప్పుడు ముస్లింలు ఉన్న ఊరికి దొరకలేదా? ఒకవేళ మోడీ గవర్నమెంట్ గ్యాస్ దొరుకుతుంది అంటే ఉజ్వల స్కీము ముస్లిం వాళ్ళకి దక్కలేదా? మోడీజీ నిర్వహణలో డిజిటల్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ ప్రారంభించింది. యాక్సెస్ ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ఏంటి? ముస్లిం ప్రజలకి దొరకదని అన్నారా? ఇలా చూడండి, నేను చెప్పేది పెద్ద విషయం. మాకు ముస్లిం ఓటు తక్కువగా దొరుకుతుంది. ఎందుకు తక్కువ దొరుకుతుందని తర్వాత మాట్లాడదాం. కానీ మోడీ గారు ప్రభుత్వం వచ్చింది అంటే అందరికీ కలిసి అందరి కోసం ఆయన పోరాడుతున్నారు. ఇంకా అదే నిజం. 80 కోట్ల మందికి ఆయన భోజనం పెడుతున్నారంటే ఏంటి? ముస్లిం ప్రజలకి భోజనం పెట్టనంటున్నారా ఏంటి? చెప్పండి. వ్యవసాయం చేసే వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు. 11 కోట్ల వ్యవసాయదారులకు నెల 6,000 ఇస్తున్నారు. బటన్ నొక్కి డబ్బు పంపించేటప్పుడు ముస్లిం వాళ్ళకి డబ్బు అందలేదని చెప్తారా? లేదు, మీరు చట్టం రూల్స్ లో ఇంటర్ఫీర్ అయ్యారు. ఆయన మతంలో కూడా ఇంటర్ఫీర్ అయ్యారు. మీరు 3 తలాక్ చట్టాన్ని సృష్టించారు. మోడీజీ నిర్వహణ వల్ల ముతలాక్ చట్టాన్ని తీసి చెయ్యాలని నాకే అప్పగించారు. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అందుకని దాన్ని బ్యాన్ చేయకూడదు. రజిత్ సార్ దాని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు మా చెల్లెలు కూర్చున్నారు, ఇంకా నా కూతుళ్ళు కూర్చున్నారు. 3 తలాక్లో తలాక్ అని చెప్తే విడాకులట. చెప్పండి, ఎందుకయింది? భార్య లేటుగా లెగిసిందంటే తలాక్ అంట. చపాతీ అయిపోయిందట, తలాక్. యూపీలో మోడీ గారు మాటలు వినటానికి ఒక ఆవిడ వెళ్ళిందంట, అందువల్ల తలాక్. నన్ను చూస్తానికి ఒక యంగ్ ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు. ఆవిడ చెప్పింది విని నాకు కంట్లో నీళ్లు వచ్చాయి. నేను ఐటీ ప్రొఫెషనల్, మా ఆయన దుబాయ్లో ఉన్నారు, నాకు 3వ అమ్మాయి పుట్టింది. వాట్సాప్లో తలాక్. నవ్వే విషయం కాదు, పాకిస్తాన్లో కూడా ఆపేశారు. ఇరాన్లో, ఇరాక్లో, జోర్డాన్లో, మలేషియాలో. ఇక్కడ ఓటంతా ఏమైంది? ఇలా చూడండి సార్, 3 తలాక్ చట్టం వచ్చినప్పుడు సోనియా గారు, మాయావతి గారు అందరూ దాన్ని హోస్ట్ చేశారు. మోడీజీ చేస్తానని చెప్పారు. ఇది చేస్తే జైలుకి వెళ్తానని కూడా చెప్పారు. చూసారా, అదంతా తగ్గిపోయింది. అందువల్ల 3 తలాక్ అనే పాపాన్ని మనమంతా ఓర్చుకుంటున్నాం. అది ఎవరి కోసం? ఓటు కోసం. నాకు సంబంధించి మనం దీన్ని గొప్పగా తీసుకోవాలి. ఎన్నికల రంగంలో ఓట్ల కోసం సిఏఏని తీసుకొచ్చారు అన్నారు. ముస్లింలకు సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకున్నారు అన్నారు. దానికేమంటారు? ఇది చాలా పెద్ద తప్పు. సిఏఏ 4 సంవత్సరాల ముందు పాస్ అయింది. సిఏకి ముస్లింస్కి ఎలాంటి విధమైన సంబంధం లేదు.
నేను మళ్ళీ రజిత్ శర్మ ప్రోగ్రాంలో మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను, నేను ఒక లా స్టూడెంట్గా, ఎంపీగా, ఫార్మర్ లా మినిస్టర్గా నేను చెప్తున్నాను, సిఏకి ముస్లిమ్స్కి ఎలాంటి విధమైన సంబంధం లేదు. ఇది కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్, సిక్, పార్సిక్, క్రిస్టియన్స్ ఇండియా లోపలికి రావాల్సిన చట్టం మాత్రమే ఇది. పాకిస్తాన్లో హిందూస్ ఎదురుగా దారుణాలు జరుగుతున్నాయా లేదా? హిందూ అమ్మాయిల్ని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటున్నారా లేదా? చెప్పండి. బంగ్లాదేశ్లో జరుగుతుందా లేదా ఇది? అప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఇండియాకి వస్తారు, చదువుకున్నారు. మనం ఎందుకని వాళ్ళకి ఇక్కడ శరణం ఇవ్వకూడదు? రోహింగ్యాని ఇక్కడికి తీసుకురండి, వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వండి, ఇది మాత్రం చెప్పండి. కానీ వీళ్ళకి పౌరసత్వం మాత్రం లేదంటే మాత్రం సరిగ్గా లేదు కదా. మీలో ఎవరైనా ప్రశ్న అడుగుతారా? నేనేం క్వశ్చన్ అడగాలంటే, ఈసారి బీజేపీ నేతలంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా 400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం చెప్పండి సార్. మీరే చేయిస్తున్నారు, వేరేం జరుగుతుంది? ఓటర్ ఇలా చూడండి, 2014లో వాళ్ళు గెలుచుంటే గవర్నమెంట్ స్టేబుల్ అయి ఉంటుందా? మెజారిటీ దొరికింటుందా? ఖచ్చితంగా దొరికిండదు. మాకు దాదాపు 280 సీట్లు దొరికాయి. 2019లో ఏం చెప్పారు? మేము గెలిచి మెజారిటీ వచ్చినందువల్ల మాకు 303 సీట్లు వచ్చాయి. సో 10 సంవత్సరాలుగా ప్రజలు చాలా చూశారు కదా, మేము చాలా సేవల్ని చేశాము. అప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తారు, అందులో పూర్తి నమ్మకం ఉంది. దాంతోపాటు ఇండియా యొక్క మార్పు కాని సమయం ఇది. ఇండియా ఇస్ ద కస్ప్ ఆఫ్ గ్రేట్ రోల్ ఫర్ ద వరల్డ్. ఇండియా ఇంకా పెరగాలని లోకం కోరుతుంది, కానీ స్టేబుల్ వరల్డ్ కోసం ఇండియా ఇంకా పెరగాలి. మోడీజీ లోకం యొక్క నాయకుడు, అదే నిజం కదా. దీని తర్వాత మీకు 4వ తారీఖు మాట్లాడతాను. శర్మ గారు అప్పుడు మాట్లాడండి, మనం మాట్లాడుకుందాం. రవిశంకర్ గారు, ఎన్నో ప్రశ్నలకు మీ నుంచి సమాధానం దొరికింది. మీ మీద ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి, వాటికి మీరు ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చారు. మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన ఆప్కి అదాలత్లో జడ్జి గారిని మనం తీర్పు అడుగుదాం. వెల్కమ్ బ్యాక్. మన ఆప్కి అదాలత్లో ఈ కార్యక్రమం జరిగింది. ఫార్మర్ లా మినిస్టర్, ఫార్మర్ టెలికాం మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారితో ఇప్పుడు ఆప్కి అదాలత్లో మన జడ్జి గారైన ఉదయ్ మహోర్కర్ గారు తీర్పునిస్తారు. అంటే మామూలు జీవితంలో ఇద్దరు నిజాయితీ పరులుంటారు. ఒకరు డబ్బు విషయంలో, మరొకరు ఆలోచనలో. దీన్నే మేము ఇంగ్లీష్లో ఫినాన్షియల్ ఆనెస్ట్లీ అంటాం అండ్ ఇంటలెక్చువల్ ఆనెస్ట్లీ అంటాం. ఒక రిపోర్టర్గా నేను రవిశంకర్ సార్ని చాలా ఏళ్లుగా కవర్ చేశాను. ఆయనకి తెలివితేటలు ఎక్కువగా ఉండడం నేను గమనించాను. ఆ విషయంలో ఆయన గొప్పవారు. ఆయన జవాబులు సరిగ్గా చెప్పారు. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. రాముడు గుడి గురించి అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పారు. మోడీజీ ప్రభుత్వం గురించి అడిగిన ప్రశ్నకి మనకి స్పష్టంగా ఆయన జవాబు చెప్పారు. మిస్యూస్ ఆఫ్ పవర్ గురించి అడిగినప్పుడు దానికి కూడా సూటిగా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ముస్లిం ఇంకా సీఏ గురించి అడిగినప్పుడు దానికి కూడా ఆయన చెప్పిన జవాబు కన్వెన్షన్గా అనిపించింది. నిజాయితీగా చెప్పారు. బాండ్ ఇష్యూ గురించి అర్థమయ్యేలా చెప్పారు. ఈ బాండ్ ఇష్యూ అన్నది మామూలు ప్రజలకి అర్థం కాని విధంగా ఉంది, కానీ ఈరోజు అందరికీ అర్థమైంది. కాబట్టి రజత్ సార్ చెప్పినందుకు మామూలు ప్రజలకి కూడా ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు, ఈ న్యాయస్థానం మీకు విడుదల ఇస్తోంది. ఎంతో మనోధైర్యంతో ఉన్న రవిశంకర్ ప్రసాద్ ప్రజలకు ఎంతో సేవ చేస్తారని నమ్ముతున్నాను. పార్టీ కోసం పోరాడతారని నమ్ముతున్నాం. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. ఒక కొత్త అతిథితో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి.